ईश्वरीं सर्वभूतानां दामहोदत्तये श्रीं श्रीगन्धां धारय కాబట్టి అక్షంతలు లేని వాళ్ళు డబ్బులు వాళ్ళ ప్రేమ చాలు, వాళ్ళ అభిమానం చాలు, వెళ్ళి పిల్లల్ని వాళ్ళకి మీరేమి ఇవ్వగలిగితే ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్వాలేదు, అమ్మవారిని ఇవ్వమని అడగండి. మనం ఎంత ఇస్తాము, ఆవిడ ఇవ్వగలిగితే అన్నీ ఇస్తారు. శివుడు ఇవ్వగలిగితే, భగవంతుడు ఇవ్వగలిగితే ఆవిడకి నేను కోపిస్తాం, నన్ను నమ్మండి. కాబట్టి డబ్బు ఎప్పుడు ప్రధానం కాదు, ఐశ్వర్యం ప్రధానం. ఏదైనా తిరగానే అర్పించుకున్నప్పుడు ఐశ్వర్యవంతుడు వాడు చాలా ధనవంతుడు కంటే గొప్పవాడు. ధనం ఉన్నవాడు ఎవరు తింటే అజీర్తి చేస్తుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. అలా కాదు, ఏదైనా ఉరిపోయే పాసిపోయిన తిన్నా అర్పించుకోగలిగిన వాడు ఐశ్వర్యవంతుడు. పడుకోగానే నిద్ర పట్టే కూడా ఐశ్వర్యవంతుడు. అమ్మవారిని భగవంతుని ఐశ్వర్యం అడగాలి. అమ్మ నాకు ఎప్పుడు ఏది లోపం లేకుండా చూడు అని అడగలిస్తారు. అందుకని నమ్మకం చెప్తాను అంతే. सत्यनारायण स्वामी देवताव्रतांगत्वेन सत्यनारायण स्वामी देवताप्रीत्यर्थं प्रतिमासेवनं करिष्ये. नारायणाय नमः अंटూ అభిషేకం చేస్తూ ఉండండి. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వభవావాజస్య సంగతే క్షీరేణ స్నపయామి దధిక్రావన్నో గారితం యశర్హృతేజోసి దేవోవస్థితోత్పనాత్మఛద్రేణ పవిత్రేణ వసో सूर्यस्य रश्मिभिः आद्येन स्नपयामि मधुमा मधुमान्नो वनस्पतिर्मधुमानं नस्पसूर्यः माध्वेर्गावो भवन्तनः स्वागतमित्राय वरुणाय वाजवे बृहस्पतये मधुमान्मदाभ्यः शर्करया स्नपयात्राविरूपम् अश्विनौ व्याप्तम् इष्टं मरीधाना अमं मरीधाना यावं यज्ञहृदये दैवी सत्यनारायण स्वामिने नमः पंचामृत स्नानं समर्पयामि. सत्यनारायण स्वामी శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. మనం ఎన్నో రోజుల నుంచి ఆలోచించి ప్రణాళికాబద్ధంగా ఊళ్ళో ఉన్న బాగా ధనవంతులు, అలాగే తపస్సు చేసుకున్న వాళ్ళు, పూజా విధానాలను బాగా ఆచరించే వాళ్ళందరితో గిరిపుత్రులను తీసుకొచ్చి, హరిజన కుటుంబాలను కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ మంచి జరగాలని, వాళ్ళని హక్కున చేర్చుకుని సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని 31 జంటల్ని ముందుగా మనం 18 అనుకున్నాము. అది క్రమేణా పెరుగుతూ పోయి 31కి వచ్చినా కూడా దానికి వెరవకుండా వాళ్ళందరికీ బంగారు మంగళసూత్రాలన్నీ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మనం బంగారు మంగళసూత్రాలు, వెండి మట్టెలు, పట్టు వస్త్రాలు, ఏకరూప దుస్తులు ఇచ్చి అమ్మవార్లను 31 మంది అమ్మవార్లను సాక్షాత్కరింపజేసినట్టుగా, లక్ష్మీనారాయణలో కళ్యాణం జరిపించినట్టుగా అందరిలో భక్తిభావం చెల్లరేగేలాగా చేసి వీళ్ళందరినీ ఆదరించడం ద్వారా సమాజంలో వాళ్ళకి సముచిత స్థానం ఉందని మనం వాళ్ళకి తెలియజేయడం, అలాగే సమాజంలో ఇతర ప్రాంతాల్లో కూడా గ్రామాల్లో కానీ, వార్డులలో కానీ, లేకపోతే కాలనీలలో ఇలాంటి శ్రీరామ కళ్యాణం జరిపినట్టుగానే వీళ్ళ కళ్యాణాలు కూడా జరిపితే 1000 రెట్ల ఫలితం వస్తుందనడంలో సందేహం లేదు. ఈ సామాజిక చైతన్యాన్ని తీసుకురావడం ద్వారా అస్పృశ్యతని నివారించి వాళ్ళని హక్కును చేర్చుకోవడం ద్వారా సనాతన సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. సమాజాన్ని స్థాపించడానికి, వాళ్ళల్లో స్థైర్యాన్ని నింపడానికి పనికొస్తుందనే ముఖ్య సంకల్పంతో ఆ సందేశం ఇవ్వడానికి ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి నెల రోజుల నుంచి కష్టపడి ఏది లోటు రాకుండా అందరూ ఊళ్ళో ఉన్న వీవీఐపీలతో సహా, ధనవంతులతో సహా పిలిచి అమ్మవార్ల కింద భావించి బొట్టు పెట్టి వాళ్ళకి పండో పొలము
10 రూపాయలు వాళ్ళ చేతనైన సహాయం ఇప్పించి వాళ్ళందరినీ సంతోషపెట్టి మంచి భోజనం ప్రసాదం పెట్టి శ్రీ శివానందుల వారి ఆశీస్సులు ఇప్పించి పంపుతున్నాము. ఇలాంటి అందరూ చేస్తే ఆహ్వానించదగ్గర విషయం. అందరికీ నమస్కారం. శ్రీ శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపిచంద్.